జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరికొన్ని అప్డేట్స్ మీకు వస్తాయన్నమాట. మీకు తెలుసా పెద్ద మూవీ అదేవిధంగా మా ఇంటి బంగారం మూవీస్ యొక్క ఓటీటీ డేట్స్ అయితే చేంజ్ అయినవి, పోస్ట్పోన్ జరిగింది. మరి ఆ లేటెస్ట్ డేట్స్ తెలియాలంటే కంటిన్యూ చేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వెబ్ సిరీస్ విశాఖపట్నం. సముద్రగని గారు, ఐశ్వర్య రాజేష్ గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయిన వెబ్ సిరీసే ఈ విశాఖపట్నం అనమాట. టోటల్ ఓవరాల్గా 7 ఎపిసోడ్స్ కదా సాగుతుంది. మొదటి 3 ఎపిసోడ్లు చాలా డల్గా సాగినప్పటికీ కూడా 4th నుంచి బాగా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ మొదలవుతుంది. బ్లాక్ బస్టర్గా అయితే నిలవబోతుంది అనమాట ఈ వెబ్ సిరీస్ అయితే. నేను చాలా ఎంగేజింగ్గా ఫీల్ అయ్యాను. అమెజాన్ ప్రైమ్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ విశాఖపట్నం వెబ్ సిరీస్ ఎవరైనా చూడాలనుకుంటే కనుక ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు అనమాట. ఇది సెకండ్. ఓవరాల్గా 15 అయితే చెప్తాం మూవీస్ అన్నీ కూడా. సూపర్ సుబ్బు సందీప్ కృష్ణ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఆయన ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ అనమాట. అది కూడా ఫుల్ కామెడీ వెబ్ సిరీస్. ఇది మల్టిపుల్ ఆడియోస్లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో కలిపి మనకి స్ట్రీమింగ్ జరుపుతున్నారు. ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ వెబ్ సిరీస్ని అయితే. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండింటికి రెండే. ఎందుకంటే మీరు ఈ రెండు చూసారా? విశాఖపట్నం సూపర్ సుబ్బు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది ఈ సూపర్ సుబ్బు అయితే. విశాఖపట్నం అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. రెండు ఈ రోజు నుంచే జరుగుతూ ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి ఈటీవీ విన్ వాళ్ళ ఫిల్మ్ అనమాట. అన్ని సినిమాస్లో కాకుండా ఈటీవీ విన్ వాళ్ళు దీని గురించి బాగానే పబ్లిష్ చేస్తున్నారు, బాగానే హైప్ తీసుకొస్తున్నారు. జూలై 3వ తేదీ నుండి రాబోతున్న ఈ గుర్తుకొస్తున్నాయి మూవీ చూడాలనుకుంటే కనుక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ పీతం అండ్ పెట్రో అని చెప్పేసి ఇది ఒక క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ అనమాట. ఇది యాక్చువల్గా హిందీ వెబ్ సిరీస్. హిందీతో పాటుగా మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంచైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు జియో హాట్స్టార్ వాళ్ళైతే. జూలై 3వ తేదీ నుండి ఈ ప్రీతం అండ్ పెట్రో అనే సైబర్ క్రైమ్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది అనమాట. సో చాలా ఎంగేజింగ్గా ఉండబోతుంది ఈ వెబ్ సిరీస్ కూడా. జూలై 3వ తేదీ నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ బ్రహ్మాజీస్ గారు రీసెంట్గా రిలీజ్ అయిన ఫిల్ము క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్, అది కూడా హ్యాంగ్ మ్యాన్ అని చెప్పేసి. ఈ మూవీ యొక్క ఓటీటీ డేట్ అయితే లాక్ అయితే అయిపోయింది అనమాట. అందరికి కూడా తెలిసే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. సో ఈయన యాక్ట్ చేసిన హ్యాంగ్ మ్యాన్ మూవీ 2020లోనే షూటింగ్ పూర్తి అయిపోయినప్పటికీ కూడా కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ థియేటర్లో అయితే రాలేకపోయింది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీకి అయితే రాబోతుంది. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సన్నెక్స్ట్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మరి హ్యాంగ్ మ్యాన్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక సన్నెక్స్ట్లో జూలై 3వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మాలీవుడ్ టైమ్స్ అని చెప్పేసి ఇది ఒక సైకలాజికల్ డార్క్ కామెడీ ఫిల్మ్ అనమాట. ఇది మలయాళం ఫిల్మే. మలయాళంలో బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అప్రాక్సిమేట్లీ 60 crores వరకు అయితే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు మల్టిపుల్ ఆడియోస్లో ఈవెన్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే. జూలై 3వ తేదీ నుండి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి కరక్కం అని చెప్పేసి ఇది కూడా ఒక మలయాళం ఫిల్మే అనమాట. సో ఇది ఒక హారర్ ప్లస్ కామెడీ ఫిల్ము. ఐఎంబీ రేటింగ్ దీనికి ఏకంగా 9.1గా అయితే ఉంది. అండ్ ఈ మూవీ మలయాళంలో ఒక మోస్తరుగా ఆడినప్పటికీ కూడా స్టోరీ లైన్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా చాలా బాగుందన్నమాట. సో అందుకే దీనికి రేటింగ్ 9.1 అయితే ఇచ్చారు. ఇది కూడా మల్టిపుల్ ఆడియోస్లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అన్ని భాషల్లో సోనీ లీవ్ అయితే తీసుకొస్తున్నారు. జూలై 3వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్ము డిజిటల్ డెత్ అని చెప్పేసి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్న ఒక సరికొత్త ఫిల్మ్ అనమాట. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన నేపథ్యంలో అసలు డిజిటలైజ్గా మనం హ్యాక్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం హ్యాకింగ్ గురించి ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది ఒక పోస్టర్ చూస్తుంటే. ఈ డిజిటల్ డెత్ మూవీ అయితే జూలై 5వ తేదీ నుండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ బల్టీ అని చెప్పేసి ఇది కూడా ఒక మలయాళం ఫిల్మ్ అనమాట. ఒక యాక్షన్ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో అలాగే రాజకీయాలు మరియు గ్యాంగ్స్టర్స్తో ఈ మధ్యలో అయితే ఉండబోతుంది అనమాట ఈ మూవీ అక్టోబర్ 2025లో అయితే రిలీజ్ అయింది థియేటర్లో. సో థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా హిట్గా అయితే నిలిచింది. బట్ ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది అనుకుంటా మేబీ. సో ఇన్ని రోజుల తర్వాత అయితే ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అన్ని భాషల్లో జూలై 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అఫీషియల్గా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సింగు గీతం. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టే ఈ సింగు గీతం అనమాట. ఇది ఒక మ్యూజికల్ ఫ్యాంటసీ ఫిల్ము. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బాగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం 4 to 6 weeks మధ్యలో అయితే రాబోతుంది అనమాట. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తే జూలై 11వ తేదీ నుండి రాబోతుంది ఓటీటీకి. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 100 దేవుళ్ళు. విజయ్ ఆంటోనీ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఫిల్మే ఈ 100 దేవుళ్ళు అనమాట. ప్రీవియస్గా ఆయన 4 films చూస్తున్నట్లయితే మనకి ఒక్క హిట్ కూడా లేదు కదా, మినిమం గ్యారంటీ కూడా లేకపోయింది. సో అంతకుముందు విజయ్ ఆంటోనీ గారి మూవీస్ అంటే ఒక గ్యారంటీ ఉండేది అనమాట. సో ఒక స్పెసిఫిక్
స్క్రిప్టే తీసుకుంటారు, కొంచెం బాగుండే స్టోరీస్ ఎంచుకుంటారు అని చెప్పేసి. సో ప్రీవియస్ 4 మూవీస్లో అది మనం మిస్ అవుతున్నాం అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మోస్ట్లీ జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో మోస్ట్ అవైటెడ్ బాగా పాపులర్ అయిన సిరీస్ హార్ట్ బీట్ సీజన్ 3 అనమాట. ఇది ఒక సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. సో సీజన్స్ 2 అయితే వచ్చినాయి జియో హాట్స్టార్లో అండ్ పంబర్ ఏగిచ్చేసినాయి. సో ఇప్పుడు సీజన్ 3 కోసం చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ మూవీ యొక్క సీజన్ 3 యొక్క అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మేషన్ అయితే చేశారు జియో హాట్స్టార్ వాళ్ళు. అయితే జూలై 30వ తేదీ నుండి రాబోతున్నట్లుగా అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ ఫిల్ము ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అనమాట. 90s 2000 కిడ్స్కి బాగా తెలుసు వడ్డే నవీన్ గారు. సో ఆయన చాలా కాలం తర్వాత అయితే మళ్ళీ మూవీ తీశారు. సో అదే ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక మోస్తరు హిట్గా నిలిచింది. బట్ చాలామందికి ఈ మూవీకి హైప్ లేకపోవడం వల్ల తెలియలేదన్నమాట. బట్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఫిల్ము ఈజ్ ఏ గుడ్ ఫిల్మ్ అనమాట. సో జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సమంత గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్షన్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మే మా ఇంటి బంగారం. సో ఈ మూవీని బీవీ నందిని రెడ్డి గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ మూవీ థియేటర్స్లో కుమ్మేసింది అనమాట. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం మేబీ ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఏమో. ఓపెనింగ్స్ కూడా బేభత్సంగా వచ్చినాయి అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో చూస్తే ఆ మజా వేరే ఉంటుంది. సో లేదంటే కనుక ఈ మూవీ మీరు థియేటర్లో మిస్ అయినట్టయితే కనుక జూలై 24 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి పెద్ది స్టారింగ్ బై రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనగా డైరెక్ట్ చేసిన ఈ ఫిల్ము 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. డే 1 నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా కేవలం రామ్ చరణ్ గారి స్టార్డమ్ వల్లే ఈ మూవీ ఇంత లాంగ్ రన్ అప్రాక్సిమేట్లీ 1 మంత్ అయిపోతుంది మూవీ రిలీజ్ అయ్యి. ఇంకా స్టిల్ నౌ కొన్ని థియేటర్స్లో నడుస్తున్నాయి, కొన్ని థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అంటే అది వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారి వల్లే అనమాట. సో స్టోరీ లైన్లో అంత స్ట్రెంత్ లేకపోయినా స్క్రీన్ ప్లేలో కొంచెం వీక్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన సింగిల్ హ్యాండ్తో ఈ మూవీని అయితే లీడ్ చేశారనమాట. సో ఈ మూవీ ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీకి అయితే రాబోతుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అయితే. జూలై 2 అన్నారు. సో బట్ ఏం జరిగిందో ఏంటో తెలియదు. సో అది కూడా రూమర్ రేట్గా మిగిలిపోయి జూలై 16 అయితే షిఫ్ట్ చేశారనమాట నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే. కొంచెం డిలే చేశారు. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్లీ విషయం ఏంటంటే ఈ మూవీ థియేటర్లో ఉండే వర్షన్ కాకుండా ఓటీటీకి సపరేట్ వర్షన్ 20 minutes యాడెడ్ సీన్స్ ఇచ్చి అయితే ఇవ్వబోతున్నట్టుగా చెప్పారనమాట. సో నెట్ఫ్లిక్స్లో ఈ పెద్ద మూవీ అయితే మోస్ట్లీ జూలై 16 నుంచి రాబోతుంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.